హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను. ఈ వీడియోలో అయితే చూసేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ. ఇంకా మీరు చూస్తానే చాలా చూడండి ఎంత బాగుందో. పచ్చడి తినాలని అనిపిస్తుంది. నోట్లో అయితే నీళ్ళు కూడా ఊరుతున్నాయి తినాలని. అంతగా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఇంకా పులగన్నంలోకి వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా వెంటనే మనం వీడియోలో అయితే వెళ్దాం లేట్ చేయకుండా. మరి ఎలా చేస్తామో అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఈ మంచి రెసిపీ పచ్చడిని ఒక్కసారి వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పచ్చడి ఎంత కావాలో అన్ని పల్లీలు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 5 మందికి సరిపోయేమైన పచ్చడి అయితే చేస్తున్నాను. ఈ పల్లీలు వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పల్లీలు ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది మనకు ఉడక పచ్చడి, అంత టేస్టీగా ఉంటుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి. చూసారా, పల్లీలు ఈ విధంగా వేయించుకొని పక్కన ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఇట్లా చూసారా, ఆ విధంగా ప్లేట్లో అయితే పల్లీలు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకునే తర్వాత ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మనం కారం, పచ్చిమిర్చి వేసుకోవాలి. మన కారం ఎంత తింటామో అంత చూసి వేసుకోండి పచ్చిమిర్చి. ఇక్కడ పచ్చిమిర్చి కాస్త తుంచి వేసుకోండి. కొంచెం ఏం బాగా వేగుతాయి. అందులో చిట్టపట్టాను కూడా కానవు, ఒక్కొక్కసారి టపహాన్ని పేలుతాయి కాబట్టి అందుకనేసి కొంచెం తుంచి వేసుకోండి. బాగా వేగుతాయి, చిట్టపట కూడా ఎక్కువగా అనవు. పచ్చిమిర్చి కూడా ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ ఇలాగా సపరేట్ వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు టమోటాలు వేసుకుందాం. టమోటాలు కూడా చిన్న సైజు అయితే 3-4 వేసుకోవాలి. కొంచెం పెద్ద అయితే 2 కానీ 3 కానీ వేసుకోవాలి. ఇలా టమోటాలు నేను 2 పెద్ద సైజు 2 తీసుకున్నాను. టమోటాలు కూడా ఇలా మెత్తగా ఉడకనివ్వాలి. ఆయిల్లో ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని ఉడికించుకోవాలి టమోటాలను. ఇప్పుడు టమోటాలు పైన మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసేసి ఇలా కలుపుతూ ఉండాలి. టమోటాలు మెత్తగా ఉడకనివ్వాలి కాస్త. ఇప్పుడు ఈ విధంగా ఉడికితే చాలు, మనకు టమోటాలు ఉడికిపోయినవి. ఇప్పుడు ఇలాంటి రోట్లో మనము పచ్చడి దంచుకోవాలి. ఎప్పటికైనా రోట్లో పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్, మిక్సీ కంటే. అందుకేసి మీకు ఇట్లా రోట్లో పచ్చడి చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ రోట్లో మనం పల్లీలు వేసుకొని మెత్తంగా దంచుకోవాలి. ముందు పల్లీలు ఇలా మెత్తగా దంచుకునే పల్లీలు, తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కాస్త కొంచెం మెత్తగా దంచుకోవాలి. నాకు ఆల్రెడీ ఇంతకుముందు రోలు లేదు, మిక్సీలో ఉండేదాన్ని. మిక్సీలో నాకు అంతగా పచ్చళ్ళు నచ్చవంతకు. రోళ్ళు కొనుక్కోవాలి అనుకుని ఆల్రెడీ రోలు అయితే కొనుక్కున్నాను ఫ్రెండ్స్. ఈ పచ్చళ్ళ కోసం ఎక్కువగా రోలు నేను వాడుకుంటాను. ఇప్పుడు పచ్చిమిర్చి ఈ విధంగా మెదిగినాయి కదా, ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు ఒక 4-5తో పొట్టుతో సహా వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు దంచుకోవాలి బాగా. ఇప్పుడు కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం ఎదిగిన తర్వాత ఇప్పుడు టమోటా వేసుకోవాలి. ఈ టమోటా వేసుకొని కొద్దిగా మనం ముందుగానే చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ చింతపండు అనేది వేసుకోవాలి. చింతపండు వేసుకొని బాగా రోకలతో దంచుకోవాలి. బాగా ఇట్లా దంచుకుంటే పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా చింతపండు నీళ్ళు అయితే వేసుకోవాలి. చింతపండు నీళ్ళు వేసుకొని బాగా ఇట్లా రోకలతో రుబ్బుకోవాలి బాగా. ఇప్పుడు పచ్చి ఆనియన్స్ వేసుకోవాలి. ఈ పచ్చి ఆనియన్స్ మెత్తగా దంచుకోకుండా కొంచెం పచ్చగా దంచుకోండి.
అక్కడక్కడ ఆనియన్స్ ఉంటే మనం అన్నం తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటే భలే రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లాగా ఒకసారి ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. చూసారా, మొత్తానికి మనము పచ్చడి అయితే బాగుంది. ఇంకా లాస్ట్లో మీరు ఉప్పు సరిపోకుంటే చూసి వేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా నేను ముందుగానే వేసాను, పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు వెల్లుల్లిపాయలు వేసేటప్పుడు కల్లుప్పు వేసుకున్నాను కాబట్టి నాకు సరిపోయింది. మీరు కావాలంటే చూసి కొంచెం సాల్ట్ వేసుకోండి లాస్ట్లో. ఇప్పుడు చూసారా, ఈ విధంగా అయితే మనకు పచ్చడి ఇట్లా ఈ విధంగా పక్కన పెట్టుకోసుకొని పోపు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని, పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి 2, కరివేపాకు, వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చిపచ్చ దంచి వేసుకొని, ఇప్పుడు ఈ పోపు అనేది కాస్త వేగనివ్వాలి. ఈ పోపు వేగితే మనకు పచ్చడి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి అనేది పోపులో వేసుకొని కలిదిప్పుకోవాలి గెంటితో. చూసారా, ఇలా గెంటితో కలిదిప్పుకుంటే చాలు మనకు పచ్చడి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా నచ్చినట్టుంటే ఈ పచ్చడి మీరు నాకు లైక్ చేయాలి, అలాగే మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి, ఓకేనా? మీరు కనుక ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి.